కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 నెలలు కావస్తోంది. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తున్నారు. అయితే ఇంకా కొన్ని కీలకమైన హామీలు అమలు చేయాల్సి ఉంది. ఈలోపే విపక్ష వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. అసలు జగన్ ఆరోపణల్లో నిజమెంత? ఇంకా సరిగ్గా కుర్చీల్లో కూడా కూర్చొనివ్వకుండానే అడ్డగోలు విమర్శలు చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం కూడా హామీల అమల్లో జాప్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా? అసలు ఏంటి పథకాల గొడవ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం 2 నెలలు కూడా కాలేదు. అయితే హామీల అమలుపై వైసీపీ మాత్రం విరుచుకుపడుతోంది. కొత్త ప్రభుత్వానికి కనీసం 6 నెలలు కాదు కదా, 3 నెలలు కూడా టైం ఇవ్వలేకపోతోంది. పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగిపోవాలని వైసీపీ చేస్తున్న విమర్శలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2019లో జగన్ అధికారంలోకి వచ్చి రాగానే హామీలను ఏమీ అమలు చేయలేదని, చాలా టైం తీసుకున్నారని టీడీపీ, జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రైతు భరోసా అయినా, అమ్మఒడి అయినా అమలు చేసేందుకు కొద్ది నెలల సమయం తీసుకున్నారని అంటున్నారు. 3000 ఇస్తామన్న పింఛన్ 5 సంవత్సరాలకు గాని ఇవ్వలేకపోయారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే పింఛన్ 4000 రూపాయలు ఇస్తోందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, అదే జగన్ ఉండుంటే ఇంకో 5 ఏళ్లు తర్వాత గాని ఇచ్చేవాడు కాదేమో అంటున్నారు. ఒక్కొక్క హామీని అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించుకుని అతి త్వరలోనే అమలు చేస్తామని చెబుతున్నారు. కేవలం ఓడిపోయామన్న అక్కసుతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. జగన్ చేసిన అప్పుల సమస్యల నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టి కేంద్ర సహకారంతో అతి త్వరలోనే పథకాలన్నీ అమలు చేస్తామని చెబుతున్నారు. ఉచిత బస్సు, తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే గత 5 ఏళ్లలో ఏపీలో ఎలాంటి అప్పులు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ అప్పులు కట్టుకుంటూ పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. కేంద్రం సపోర్ట్ చేస్తే తప్ప రాష్ట్రం గట్టెక్కే పరిస్థితి లేదు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలో 5000 కోట్ల రూపాయలున్నాయి. ఆర్థిక శాఖ సైతం ఈ విషయాలను అంగీకరించింది. మరి రాష్ట్ర ఖజానాలో నిజంగానే నిధులు లేవా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. ఆ తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి 7000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో మరో 12000 కోట్ల రూపాయలు వచ్చాయి. గత నెలలో 7000 రూపాయల పింఛన్ పంపిణీ చేయడం వల్ల ఆర్థికంగా బడ్జెట్ భారం పెరిగిందని చెప్పవచ్చు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగుల పెన్షన్లు, ఇతర కారణాల వల్ల ఖజానాలో ఎంత ఉన్నా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు సూపర్ 6 పథకాల అమలు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం తల్లికి వందనం స్కీమ్ కోసమే ఏకంగా 15000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని చెప్పవచ్చు. ప్రజలు సంతృప్తి పడే స్థాయిలో పథకాలు అమలు జరగకపోయినా ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలుంటాయని చెప్పవచ్చు. అయితే బడ్జెట్ మీద కూడా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అయితే చంద్రబాబు బడ్జెట్ మీద పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో మరో 2 మాసాల తర్వాతే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న ఆయన ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. కనీస ఖర్చులకు కూడా అప్పులు చేసే పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దిగజార్చిందన్నారు. అందుకే ఇప్పుడు రాష్ట్రం బీహార్, ఒడిషా వంటి వెనుకబడిన రాష్ట్రాలతో పోటీ పడాల్సి వచ్చిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇచ్చిన హామీలను అమలుకు పూనుకోకపోతే వైసీపీ చేసే విమర్శలు జనంలోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఓడిపోయిన నిరుత్సాహమో, ఉనికిని చాటుకోవాలన్న ఆరాటమో తెలియదు గాని జగన్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. కూటమి ప్రభుత్వంపై తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఉనికిని చాటుకునేందుకు ఇప్పటికే ఢిల్లీ వేదికగా నిరసన దీక్ష చేసిన జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, చేసిన నిరసన రాష్ట్రానికి ప్రమాదకరంగా పరిణమించిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
తన హయాంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో తరలి రాబోతున్న పెట్టుబడులను ఆపేందుకు ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే జగన్ చేస్తున్న ఆరోపణలను కాస్త పక్కన పెడితే అసలు కూటమి ప్రభుత్వంలోని జనసేన, టీడీపీ, బీజేపీలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏంటి, వాటిలో ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారు, ఇంకా అమలు చేయవలసినవి ఏంటి అన్న విషయాలను ఒక్కసారి చూస్తే కూటమి పార్టీలు సూపర్ 6 పథకాలతో పాటే మరిన్ని ముఖ్యమైన హామీలను ప్రకటించాయి, ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. అయితే అధికారంలోకి రాగానే వాటిలో ముఖ్యమైన పింఛన్ పెంపు పథకాన్ని దిగ్విజయంగా అమల్లోకి తీసుకొచ్చింది కూటమి సర్కార్. గత నెల ఏకంగా 7,000 రూపాయలను పింఛన్దారుల ఖాతాల్లో వేసి వారి కళ్లలో వెలుగులు నింపింది. అలాగే ఉద్యోగులకు సకాలంలో జీతాలు వేసింది. జగన్ హయాంలో ఎప్పుడొస్తాయో తెలియని జీతాలను మ్యాక్సిమం 1-2 తారీఖుల్లోనే వేయడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక కూటమి మేనిఫెస్టోలో అతి కీలకమైన హామీల్లో ఒకటి తల్లికి వందనం పథకం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఏటా 15,000 రూపాయల చొప్పున డబ్బులిస్తామని చెప్పారు. అయితే ఈ పథకం పూర్తి స్థాయిలో అమలుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. అర్హులెవరో తేల్చే పనిలో ఉన్నారు. అది కూడా అతి త్వరలోనే అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఈలోపే ఆత్రం ఆపుకోలేని వైసీపీ తల్లికి వందనం పథకం అమలు చేయలేదంటూ విమర్శలకు దిగింది. ఇంకోవైపు ఉచిత బస్సు పథకం కూడా కూటమి ఇచ్చిన హామీల్లో కీలకమైంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలవుతోంది. అయితే ఏపీలో ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి మరికొన్ని ముఖ్యమైన పథకాల అమలు కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలోనే ఇంకా ఎప్పుడు అంటూ వైసీపీ విమర్శలకు దిగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా పథకాల అమల్లో జాప్యం జరగకుండా చూడాలన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. లేదంటే వైసీపీ చేస్తున్న విమర్శలు జనంలోకి బలంగా వెళ్లే అవకాశముందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పథకాలు అమలు కావడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలు గుర్తు చేస్తున్నారు జగన్ ఉండి ఉంటే అనే నినాదాన్ని అందుకున్నారు. ఇప్పుడు అధికారంలో జగన్ ఉండి ఉంటే చాలా పథకాలు ప్రజలకు అందేవని బలంగా తీసుకువెళ్లనున్నారు. ఇదే విషయంపై ప్రెస్ మీట్లో జగన్ వివరించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి వచ్చేదని ప్రజలు అనుకుంటున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. తల్లికి వందనం పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు ఎంతమంది పిల్లలుంటే అందరికీ డబ్బులొస్తాయని లెక్కలు వేసి మరీ చెప్పారని అన్నారు. తాము అధికారంలో ఉండి ఉంటే జూన్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవని అన్నారు. సీఎంగా జగన్ ఉండి ఉంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదని తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఉందన్నారు జగన్. ఇప్పటి వరకు విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వలేదని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోగా కాలేజీలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జగన్ సీఎంగా ఉండి ఉంటే విద్యా దీవెన కింద ఫీజు, ఒక విడత లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చులకు డబ్బులు వచ్చేవని అన్నారు. వైసీపీ అధికారంలో ఉండి ఉంటే మహిళలకు 0 వడ్డీ రుణాలు వచ్చేవన్నారు జగన్. రైతులకు రైతు భరోసా వచ్చేదని, రైతులకు 20,000 ఇస్తామన్న చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. రైతు బీమా కూడా వచ్చేదని చెప్పుకొచ్చారు. అసలు ఇప్పటి వరకు రైతుల బీమా ప్రీమియం కట్టలేదని ఆరోపించారు. తాము అధికారంలో ఉండి ఉంటే ఖచ్చితంగా అది కూడా జరిగేదన్నారు. ఇలా అన్నింటికీ గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. పథకాలపై ప్రజల్లో చర్చ మొదలయ్యేలా చేస్తున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 15,000, ఐటీఐ చదివే పిల్లలకు 10,000, వీటిని 2 ఇన్స్టాల్మెంట్స్గా చేసి ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంటు క్రమం తప్పకుండా ప్రతి ఏప్రిల్లో జగనే ఉండి ఉంటే వచ్చి ఉండేది. జగనే ఉండి ఉంటే ఇచ్చాడు. ప్రతి పిల్లాడు ఈరోజు అడుగుతా ఉన్నాడు, ప్రతి తల్లి అడుగుతా ఉంది. పట్టించుకునేవాడు లేడు. పైగా కాలేజీలకు సంబంధించిన ఫీజులు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా కొన్ని కాలేజీలకు పెంచుకున్నారు. ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన రూపేణ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 18,000 కోట్ల రూపాయలు, 18,000 crores. ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతా ఉంది, జగనే ఉండి ఉంటే
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు 0 వడ్డీ కింద జగనే ఉంటే ప్రతి సంవత్సరం మే జూన్లో వాళ్ళకు సంబంధించిన వడ్డీకి సంబంధించిన 0 వడ్డీకి సంబంధించిన సొమ్ములు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ప్రతి సంవత్సరం అందే అక్షరాల 4,969 కోట్ల రూపాయలు 4,969 crores వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము. జగనే ఉంటే ఈ పాటికి డబ్బులు వచ్చి ఉండేటివి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతా ఉంది. పట్టించుకునేవాడు లేడు, ఇచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంవత్సరాలు ఏమీ గడవలేదు. 1 ఏడాదో 2 ఏళ్లో గడిచి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉంటే ప్రతిపక్షాలు ఎలా గగ్గోలు పెడతాయో ఇప్పుడు కేవలం 2 నెలలకే పథకాలు ఇవ్వట్లేదంటూ జగన్ విమర్శలు చేయడం కూడా అలాగే ఉందంటున్నారు. అయితే జగన్ మాత్రం వాయిస్ రైజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే టీడీపీ జనసేనలు డోర్స్ తీస్తే వైసీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలరని పరిస్థితిని, దీంతో జగన్ తన వాయిస్ రైజ్ చేస్తూ పార్టీని కాపాడుకునేందుకు ఉనికిని చాటుకుంటున్నారన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వలేదు. అయినా సరే పథకాల అమలు కోసం కూటమి సర్కార్ తన వంతు కృషి తాను చేస్తోంది. జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవడంతో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారు. ఇప్పుడు కొత్తగా అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఇంకోవైపు చూస్తే కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. మరి అంత డబ్బును ఎక్కడి నుంచి తెస్తారు? కేంద్ర సర్కార్ ఏపీని ఏ మేరకు ఆదుకోనుంది? కూటమి అధికారంలోకి వచ్చింది. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలుచుకుని అసెంబ్లీలో అడుగు పెట్టింది. అయితే కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వేలాది కోట్ల డబ్బులు కావాలి. కానీ ప్రభుత్వ ఖజానాలో అంత డబ్బు లేదు. 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం సంపద సృష్టించడంలో పూర్తిగా విఫలమైంది. అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారు. దీంతో సంపద సృష్టి జరగకపోవడంతో పూర్తిగా అప్పుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే సహాయాల మీదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. అమరావతికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో అవసరమైన మేరకు అదనపు నిధుల్ని కూడా కేటాయిస్తామని చెప్పారు. అయితే ఏపీకి మరిన్ని నిధులు ఇస్తే తప్ప కష్టాల నుంచి గట్టెక్కే మార్గం కనిపించడం లేదు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడాలంటే టీడీపీ జనసేనల బలం అవసరం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నా ప్రభుత్వం నడపడానికి బీజేపీకి సొంతంగా తగినంత సంఖ్యాబలం లేదు. తప్పనిసరిగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే గతానికి భిన్నంగా ఇప్పుడు మిత్రపక్షాల డిమాండ్లకు తగిన ప్రాధాన్యమిస్తోంది బీజేపీ. దీనికి ఉదాహరణే కేంద్ర బడ్జెట్. ఒక్క ఏపీకే కాదు, కేంద్రంలోని సంకీర్ణ సర్కారులో కీలకంగా మారిన బీహార్కు భారీగా సాయం చేసింది. అయితే ఇక్కడే ఏపీకి జరిగిన కేటాయింపులే దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పక్కనే ఉన్న తెలంగాణలో బీజేపీ అధికార పార్టీతో సమానంగా 8 ఎంపీలున్నా నిధుల కేటాయింపులో ఏపీకే పెద్దపీట వేసింది. ఇది ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం చూస్తే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు కేంద్రంపై పట్టు బిగించినట్లే అర్థం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.
గత 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా ఎప్పుడూ ఈ స్థాయిలో ఏపీకి ప్రాధాన్యం దక్కలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడత సర్కార్లో టీడీపీ భాగస్వామి అయినప్పటికీ అప్పుడు టీడీపీ సంఖ్యాబలంతో బీజేపీకి పని లేకపోవడంతో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కారణంతోనే 2018లో బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు పెరిగి ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలిగేలా చేసింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా కేంద్రంలో బీజేపీని శాసించలేకపోయింది. కేంద్రంలో ఏపీ ఎంపీల అవసరం ఉంటేనే నిధులు సాధించే అవకాశం ఉంటుందని అప్పట్లో వైసీపీ పదే చెప్పేది. కానీ అవసరమైన సందర్భాల్లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా బీజేపీకి మద్దతు తెలపడం వల్ల ఏపీకి ఎలాంటి ఆదరణ దక్కలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏపీ శాసిస్తే కేంద్రం పాటించాలి అన్నట్లు పరిస్థితి మారింది. అందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విజ్ఞప్తులకు వెనువెంటనే కేంద్రం స్పందిస్తోంది. బడ్జెట్లో నిధులు ఒక్కటే కాదు, ఎప్పటి నుంచో ప్రైవేటీకరణ కత్తివేలాడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను రక్షించారు. కేంద్ర మంత్రి విశాఖ వచ్చి మరీ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఇది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఉమ్మడి విజయంగా చెప్పొచ్చు. ఇద్దరూ జోడెద్దుల్లా ఏపీ అభివృద్ధికి పనిచేస్తామని చెబుతూనే కేంద్రంతో సఖ్యతగా మెలగడం వల్ల తొలి పద్దులోనే చెప్పుకోదగ్గ ఓదార్పు దక్కింది. ఇలా వచ్చే 5 ఏళ్లు కేంద్రం సహకారం ఉంటే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లతో కూడిన బాధ్యతలు ఉన్నాయి. ప్రజలకు మేలు చేస్తున్నట్లు భ్రమింపజేసే అభివృద్ధి లేని తాత్కాలిక సంక్షేమ పథకాలు ఎక్కువ కాలం కొనసాగలేవని, చివరికి అవి పేదరికాన్నే కొనసాగిస్తాయని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరమనే చాలా స్పష్టమైన హెచ్చరికలతో గత ప్రభుత్వానికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పుల ఊబిలో కూర్చేసిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం ప్రస్తుత కూటమి ముందున్న అతిపెద్ద సవాల్. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలపై కొత్త భారాలు వేయకుండా అవన్నీ నెరవేర్చాలంటే ఒకంత కష్టసాధ్యమే. ఒక పక్క బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందిస్తూనే వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం, మరోవైపు ఆదాయాలు పెంచి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కూటమి ముందున్న ప్రధాన లక్ష్యం. గత 5 ఏళ్లుగా ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అన్ని రంగాలు కుదేలైపోయాయి. అవినీతి పెచ్చరిల్లిపోయింది. కల్తీ మద్యం ఏరులై పారింది. ఇసుక, మట్టి, గనులు, ఎర్రచందనం లాంటి ప్రకృతి వనరులు అన్నీ దోచుకోబడ్డాయి. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉపాధి అవకాశాలు లేక యువత వలసబాట పట్టారు. నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గోచరం. రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగులు తమ హక్కులు సాధించుకోలేకపోగా అనేక అవమానాలు భరించారు. మహిళలు అభద్రతా భావంలో బతుకుతున్నారు. కాంట్రాక్టర్లకు కన్నీళ్లే మిగిలాయి. చట్టబద్ధ పాలన అనేదే లేకుండా పోయింది. పంచాయతీ, రెవెన్యూ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నీటిపారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమైపోయాయి. మాతృభాష మృతభాషగా మారింది. విద్యా, వైద్య రంగాలు కుదేలయ్యాయి. ఇక రాజధాని అమరావతి పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. అక్కడి రైతుల త్యాగానికి విలువ లేకుండా పోయింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక్క విభజన హామీ కూడా సాధించలేని దుస్థితి నెలకొంది. ఇలా అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి వ్యవస్థను నిర్మించుకోవాలి. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిబద్ధత, ప్రధాని మోదీ విశ్వసనీయతల ఆధారంగా వారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలరని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం ముందు ఉంది.
సంక్షేమానికి అభివృద్ధికి మధ్య సమతూకం సాధించాలి. రాష్ట్రంలో ఉన్న అపారమైన వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం, ఉపాధి అవకాశాలు పెంచడం, మౌలిక సదుపాయాలని మెరుగుపరచడం, చట్టబద్ధ పాలన అందించడం, విద్య, వైద్య ప్రమాణాల్ని పెంచడం, శాంతి భద్రతలు నెలకొల్పడం, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం, పెట్టుబడిదారుల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ తిరిగి పెంచడం, విభజన హామీల సాధనపై దృష్టి సారించడం, కేంద్రంతో ఉన్న సత్సంబంధాలను సద్వినియోగం చేసుకోవడం కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు. ప్రజలకు తాము సేవకులమే కానీ యజమానులం కాదనే ప్రజాస్వామ్య స్ఫూర్తితో మెలగాలి. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు మరీ శృతిమించి స్వామి భక్తి చూపిస్తూ వ్యవస్థల విధ్వంసానికి కారకులయ్యారు. అటువంటి వారిని గుర్తించి ముఖ్య బాధ్యతల నుంచి దూరం పెట్టాలి. రాష్ట్రంలో అద్భుతమైన పనితీరు కనబరచగలిగే అధికారులు ఎందరో ఉన్నారు. వారి ప్రతిభా పాటవాలను సరైన దిశగా ఉపయోగించుకోవాలి. ఇక ప్రతిపక్షం అంటే ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, మీడియా అని గుర్తెరిగి ప్రవర్తించాలి. అధ్యయనం, అడిగి తెలుసుకోవడం, అధికారులతో సమీక్షించడం, అమలు చేయడం ఈ 4 పాలనలో నూతన మార్పులకు శ్రీకారం చుడతాయని గ్రహించాలి. కొద్దిపాటి టైం కూడా ఇవ్వకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు కూటమి పార్టీలు సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. నేడో రేపో మిగిలిన పథకాల అమలుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటి వరకు జగన్ అండ్ కో మాత్రం ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ఆపేలా కనిపించడం లేదు. చూడాలి మరి హామీల రగడకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో అనేది.